అంబాసిడర్ ప్రోగ్రామ్ అప్లై చేశాక మీరు టాస్క్ చేశాక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారో లేదో ఇలా అయితే మీరు యాప్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ కలర్లో ఇచ్చాను కదా, ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ బ్యాచ్ వస్తుంది. నెక్స్ట్ మీరైతే ప్రొఫైల్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ambassador.interlinklabs.aiలో ఇలా ప్రొఫైల్ని క్లిక్ చేయండి. పొరపాటున కూడా సెర్చ్ని క్లిక్ చేయొద్దు. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ అందరూ కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. మీరు క్రియేట్ చేయకుండా మీరు సెర్చ్ చేస్తే మీ ఐడి ఎలా వస్తుందండి? సో సెర్చ్ని క్లిక్ చేయొద్దు, ప్రొఫైల్ని క్లిక్ చేయండి. అది ప్రొఫైల్ని క్లిక్ చేశాకే మీకు మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవడం అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఐడి అయితే ఇచ్చేసేయండి, ఇంటర్లింక్ ఐడి అయితే ఇచ్చేయండి, కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ ఇలాగా ఇంటర్లింక్ ఐడి ఇచ్చి కన్ఫర్మేషన్ చేశాక పైన ఓటీపీ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాగా లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఐడి క్రియేట్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఏం పెట్టారో అదే పెట్టండి. నెక్స్ట్ ఈమెయిల్ కూడా అదే ఇవ్వండి. ఇక్కడ తప్పివచ్చు అండ్ సెండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మెయిల్కి అయితే ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ సింబల్ ఉంది కదండి, ఫోటో గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో ఏదైనా మంచి ఫోటో పెట్టుకుని ఇక్కడైతే మీరు ఫోటోని క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నేమ్ కానీ మీ లాస్ట్ నేమ్ కానీ ప్రాపర్గా ఎంటర్ చేసుకోండి. ఇంటర్లింక్ ఐడిని ప్రాపర్గా చేసుకోండి. కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. బయోలో మీ ఇన్ఫర్మేషన్ షార్ట్లో ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఉంది, అది మాత్రం ప్రాపర్గా రాయండి. ఉన్న వాళ్ళకి పెట్టకుండా రాస్తేనే ఇక్కడ సెట్ అవుతుంది. లేకపోతే కనుక నార్మల్గా ఏముంటే అదే ఇక్కడ ఇచ్చేసేయండి. లేకపోతే ఇన్వాలిడ్ అని వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నెక్స్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ అదర్ సోషల్ అకౌంట్స్ అని ఉంది, ఇక్కడ యాడ్ సోషల్ అకౌంట్స్ అని ఉంది. అందులో మీకు ఎలా ఓపెన్ అవుతుందంటే అది క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఎక్స్, టెలిగ్రామ్, యూట్యూబ్ అలా అన్నీ ఉన్నాయి కదా. మనకున్న ఆ 3 మీకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ లింక్స్ ఇవ్వాలన్నమాట. అలా ఓపెన్ చేయగానే ఇక్కడ ఎక్స్ లింక్ ఇవ్వాలి. సో ఇక్కడ మీకు అబౌట్ మీ ఉంది కదా, డౌన్ యారో మార్క్ గ్రీన్ కలర్ చూపించాను కదా, అక్కడ మీరు మాత్రం మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ రాయాలి. మీరు ఎలాంటి వారు, మీరు ఇంటర్లింక్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ గోల్స్ ఏంటి, మీరు మీ గురించి రాయాలన్నమాట, అబౌట్ యూ. తర్వాత లాస్ట్లో సేవ్ అని ఉంటుంది, సేవ్ బటన్ అయితే క్లిక్ చేయండి. అది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇలాగా కంప్లీట్గా వస్తుందన్నమాట, మీరు ఫోటో కూడా అంతా పెట్టేసుకుంటే. సో మీకు ఒకవేళ ఇదంతా చెక్ చేసుకోవాలని ఉంటే ఫస్ట్లో ఉన్న ఐడి ఉంది కదా లింక్, ఆ లింక్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ దగ్గర మీ ఐడి పెట్టేసి సెర్చ్ చేయండి. అప్పుడు ఏదైతే మీరు ఫోటో ఇచ్చారో, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా కూడా మీకు ఇక్కడ కనపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యూజ్ అనుకుంటే షేర్ చేయండి. మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటే లైక్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.